motherfucker. The king is back. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చెన్నకేశ్వర పోటీపల్లి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు చెన్నకేశ్వర పోటీపల్లి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు విషయం ఏంటంటే అండి, గత కొద్ది కాలంగా ఏంటంటే కనీసం నేను వీడియోస్ చేయట్లేదు. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది నేను వీడియోస్ చేయకుండా ఏంటంటే 90% కాల్స్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఇందులో వచ్చిన చిక్కు ఏంటంటే, మన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి వాళ్ళు నిజాలు చెప్పట్లేదు. ఇలా నిజాలు చెప్పకపోవడం వల్ల ఆ అమ్మాయి పరిస్థితి నిన్న ఏం జరిగిందనేది ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. నిజాలు చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. నన్నేదో యూట్యూబ్‌లో చూడటం వరకే మీకు తెలిసింది. అలాగే మీరు నాకు ఫోన్ చేయడం వల్ల మీ పేరు మహా అయితే మీ ఊరు తెలుస్తుందేమో గానీ, అంతకు మించి ఏం తెలీదు గదా! ఎందుకని ఈ మాత్రం దానికి మీరు నిజాలు చెప్పుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరిగిందంటే అసలు క్లుప్తంగా చెప్తాను. ఒక అమ్మాయి నేను ఫోన్ చేసింది. ఫోన్ చేసి, "అన్న నేను ఒక అప్లికేషన్‌లో నేను లోన్ తీసుకున్నానంది." "అమ్మ ఎంత తీసుకున్నావు అమ్మ?" "ఎంత తీసుకున్నా" అంటే మళ్ళీ చెప్పలా. ఫోన్ కట్ చేసింది. సరే మళ్ళీ నా పనిలో నేనున్నా, ఏదో బిజీలో వెళ్ళిపోతా ఉన్నా. మళ్ళీ నాకు మధ్యాహ్నం 11కి ఫోన్ చేసింది. 11కి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. ఫోన్ చేసి, "అన్న ఇట్లా ఫోటోలు మాఫ్ చేసి పెడుతున్నారు" అది ఇది అన్నా. ఫోటోలు మాఫ్ చేసేదాకా ఎందుకు తల్లి? అసలు ఏం జరిగింది? దేంట్లో తీసుకున్నావు? ఎంత కట్టాలి అని అడిగా. మళ్ళీ ఒక అప్లికేషన్‌లో తీసుకున్నానండి. నాకు 3500 వచ్చిందండి. 3500 వస్తే 6000 కట్టమంటున్నారండి. రూ. 6550 కట్టమంటున్నారండి. మళ్ళీ నాకెందుకో డౌట్ అనిపించింది. సరే అమ్మా అని చెప్పేసి ఆ పేమెంట్ నేనే కట్టా. ఆ 6500 అనేది నేనే పే చేశా. పే చేసిన తర్వాత మళ్ళీ ఒక గంటకి మళ్ళీ ఫోన్ చేసి ఇట్లాంటివి చాలా ఉన్నాయండి అంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి అంటే నాకిక నేను పిచ్చెక్కిపోయింది నాకు. సరే అమ్మా అసలు ఎన్నున్నాయి నిజం చెప్పన్నా. నిజం చెప్పంటే నాకొక 4 అప్లికేషన్‌లు పంపించింది. 13,000, 13,000, 7,000 అని చెప్పేసి ఒక 4 అప్లికేషన్‌లు పంపించింది. నాకెందుకో డౌటొచ్చింది. డౌటొచ్చి అస్సలు మొత్తం ఎన్నున్నాయో నిజం చెప్పమ్మా అని. గట్టిగా మాట్లాడా. "నువ్వు నిజం చెప్తావా చెప్పవా? నిజం చెప్తావా చెప్పవా?" అని చెప్పేసి గట్టిగా అరిస్తే అప్పుడు ఉన్న అప్లికేషన్స్ చిట్టా మొత్తం బయటకి తీసుకొచ్చింది. అసలు ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయో తెలుసా అండి? ఆ అమ్మాయికి ఫాస్ట్ క్యాష్ ఒకటుంది. ఆ ఫాస్ట్ క్యాష్ 1,00,000 ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఎప్పుడుదో జమానా కాలంలో చచ్చిపోయినటువంటి స్మాల్ క్రెడిట్ ఐకాన్ చేంజ్ చేసుకొని వచ్చింది అది ఉంది. అది గాకుండా బిట్ క్రెడిట్ అంట. అదొకటి కొత్త అప్లికేషన్. అది ఉంది. అది అయిపోయిన తర్వాత మనీ ఫైన్ అదుంది. ఇట్లా అసల దాదాపు 8, 9 అప్లికేషన్‌లే 9 అప్లికేషన్‌ల దాకా ఉన్నాయండి. ఓన్లీ అప్లికేషన్స్. దాంట్లో అమౌంట్ మొత్తం కాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు 3,00,000 చిల్లర వచ్చిందండి. 9 అప్లికేషన్స్‌లో 3,00,000 చిల్లర తీసుకొని, ఆ అమ్మాయి నాకు చెప్పిన కథ ఏంటంటే, ఓన్లీ ఒక అప్లికేషన్‌లో 3,500 వచ్చింది. 2 అప్లికేషన్‌లో 7,000 వచ్చింది. ఇట్లాగే చెప్పుకుంటూ డ్రాగ్ చేసింది. అది ఎప్పటి వరకు? అది ఈవినింగ్ వరకు నడిచింది. ఈవినింగ్ వరకు నాకు ఫోన్ చేయటం, ఏడవటం, మళ్ళీ ఇదంటం. నాకు ఫోన్ చేయటం, ఏడవటం, మళ్ళీ ఇదంటం. ఇట్లా చివరాఖరికి గట్టిగా పట్టుకొని అడిగితే కానీ, ఆ అమ్మాయి విషయం బయట పెట్టలేదు. ఇంత జరిగింది, ఇంత జరిగింది, ఇంత జరిగిందని అసలు నేను ఏమని జెప్పాలి జెప్పండి? ఇట్లా అయితే. వాస్తవంగా ఏంటంటే మీరు తీసుకొనుండొచ్చు. అది తెలిసా, తెలీక ఏదైనా ఎమర్జెన్సీయా లేకపోతే ఇంకోటి ఏదో ఒక రీజన్స్ వల్ల కొంతమంది మేధావులైతే ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ఆడనీకే తీసుకుంటారు. సరే ఇక వాళ్ళ అన్నీకి లేదు. వాళ్ళ ఆశ అలాంటిది. ఏదో ఒక రూపాయి వస్తే మనం ఏదైనా వాడుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఎంజాయ్ జేయొచ్చు. లేదంటే ఏదైనా దేనికైనా అక్కరకొస్తాయని జెప్పేసి ఇట్లా అనుకోని ఆ బెట్టింగ్ యాప్‌లో ఎలిపెడతారు. ఉన్నది బాయే ఉంచుకుంది బాయ్ అన్నట్టు మొత్తం ఊడ్చుకుంటది. ఆ తర్వాత ఈ లోన్ యాప్స్‌లో ఎలిపెడతారు. ఈ లోన్ యాప్స్‌లో ఎలిపెట్టిన తర్వాత మళ్ళీ ఇక అది పాపపు కోపం పెరిగినట్టు పెరుగుతా ఎళ్తది. ఫస్ట్ ఈటన్నిటికి మూల బెట్టింగ్ యాప్స్ అయితే వీటి ఎనకాలుండి నడిపించేది మాత్రం లోన్ యాప్సే. వీటన్నిటికి కూడా ఒక లింక్ అనేది ఉంటది. ఇవన్నీ కూడా ఒకే సోర్స్ నుంచి వచ్చేసే అప్లికేషన్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు నిజంగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే, ఈ 3000, 5000 లోపు వాళ్ళకి ఫోన్ చేయకండి. మేము ఇలా చేశాం, అలా చేశాం అని జెప్పేసి గంటలు గంటలు సోది నేను పెట్టలేనండి. నా వల్ల కాదు. నాకున్న సిట్యుయేషన్ బట్టి, నాకున్న టైంను బట్టి నేను డీల్ చేసుకుంటా ఎళ్ళిపోతున్నా.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు ఏదో ఒక పని చేసుకోవాలి. అంటే ఏదో ఒక పని అంటే నా వర్క్ నేను చేసుకోవాలి. లైక్ నేను ల్యాప్‌టాప్స్ అమ్ముకోవాలి. మొబైల్స్ రీసేల్ చేసుకోవాలి. దిట్స్ మై వర్క్. ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకేదైనా చేయగలను. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళకి 4, 5 సార్లు మాట్లాడాలి. 4, 5 సార్లు సమాధానం చెప్పాల్సి వచ్చేసరికి నాకు టైం సరిపోవట్లేదు. టైం అడ్జస్ట్‌మెంట్ అవ్వట్లేదు. ఒకసారి చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. అదర్‌వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ దెర్ ఈస్ నో ఇష్యూ. కాకపోతే నిజాలు చెప్పడానికి ట్రై చేయండి. ఇప్పుడు నిజం చెప్పినంత మాత్రాన మిమ్మల్ని ఏమనరు. ఎవరిని ఏమి చేసేది ఏమి లేదు. వీలుంటే 100% నాకు తెలిస్తే మాత్రం నేను సొల్యూషన్ చెప్తా. లేకపోతే తెలీదని చెప్తా. ఇంకా కొంతమంది మేము పాకెట్‌లో లోన్ తీసుకున్నాం, మనీబీలో లోన్ తీసుకున్నాం, లేకపోతే ఇంకొక ఓన్లీ 7 డేస్ యాప్స్ వరకే నన్నడగండి సార్. 7 డేస్ యాప్స్ వరకి. లేదు మీరేదన్నా ఇల్లీగల్ ఫ్రాడ్‌గా గురయ్యారు. ఏదన్నా ఫ్రాడొచ్చి మీ మీద పడింది. ఏదైనా ఆర్థిక నష్టం జరిగింది అనుకున్నప్పుడు అలాంటి కేసులు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. నాకు తెలిసినంత వరకు నేను సహాయం చేయగలుగుతా. అంతేగాని లీగలైజ్డ్ యాప్స్ నావి, మనీవ్యూ, ఎంపాకెట్, క్రెడిట్‌బీ ఇలాంటి వాటిలో తీసుకొని వాటిని ఎలా ఎగ్గొట్టాలనైతే మాత్రం నాకు కాల్ చేయకండి. దానికి నేను సపోర్ట్ అయితే ఇవ్వలేను. దానికి సపోర్ట్ ఇస్తే ముందు నేను పోయి కూర్చోవాలి జైల్‌ల. గట్లుంటది వాళ్ళతోటి. ఏదేమైనప్పటికీ కొంచెం అర్థం చేసుకోండి. ఇది చేసుకుంటూ పోదాం. ఇది ఇప్పటితో ఆగేది గాదు. ఆపేది కాదు. దీనికంటూ ఒక వే అనేది ఏర్పాటు చేస్తున్నాను. ఆ వే ప్రకారం మనము ఈ లోన్ యాప్స్ గురించి చేసుకుంటూ వెళ్ళిపోదాం. దీంట్లో హేటర్స్ ఒస్తారు. హేటర్స్‌ని ఇగ్నోర్ చేయాలి. కొంతమంది ఇంకా పలికిమాలినోళ్ళుంటారు. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. అదొక పనైపోయింది. ఎందుకనో నాకు అర్థం కావట్లేదండి. ఛానెల్‌లో ఇంతకుముందు పెద్దగా సబ్‌స్క్రైబర్స్ లేరు. లేకపోతే వ్యూస్ లేవు. నేను సరిగ్గా వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయట్లేదు. తీరితిన్నంగా వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయట్లేదు. అయినా గాని నా ఛానెల్‌కి ఏదో ఒక రకంగా నెగెటివ్ కామెంట్ పెట్టాలి. దమ్ముంటే రా చూసుకుందాం. లేపోతే దమ్ముంటే పీకుదాం. ఈకలు పీక్కుదాం. ఇలాంటియి కాదు. నేను విజయవాడ. రండి. మాట్లాడండి. వచ్చి ఏదన్నా చేయగలిగితే చెయ్యండి అని కూడా చెప్తున్నా. అంతే. మామూలుగా అంటే మనం దేనికి తగ్గేదే లేదు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఒక ట్రస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మేజర్‌గా ఒక ట్రస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని నేమ్ అనేది ఆల్రెడీ నేను ఇంతకుముందు గతంలో చాలా రోజుల క్రితం ఒక వీడియోలో చెప్పాను నేను. ఒక ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసి ఇట్లాంటి ఈ ఇల్లీగల్ యాప్స్ గురించి ఖచ్చితంగా మనం పోరాడాలి. దానికంటూ ఏంటంటే ఒక సంస్థను రూపొందించాలి. దానికంటూ కొంత టీమ్‌ని బలపరచాలి. ఆ టీమ్‌ని క్రియేట్ చేసి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అక్కడే వాళ్ళకి సొల్యూషన్ దొరికేలాగా చెయ్యాలి అనే ఒక సంకల్పం అయితే చేసుకోవడం జరిగింది. దానికి ఇప్పుడు కొత్తగా ఈ ఇప్పుడు దానికి కొత్తగా రూపకల్పన అయితే చేస్తున్నాను. ఎందుకంటే మన ఛానెల్ పుట్టింది ఈరోజే. అందుకోసమే ఈరోజే మళ్ళీ దానికి ఒక రూపకల్పన చేస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన ఛానెల్ మీద ఉంటాయని ఆశిస్తూ, మన ఛానెల్ నేమ్ వచ్చేసరికి అది ఛానెల్ కాదు. ట్రస్ట్ నేమ్ వచ్చేసరికి పగిడిపల్లి సేవా సమితి అని చెప్పేసి ఇది చాలా అంటే ఒక సంస్థ కింద రిజిస్ట్రేషన్ అనేది చేయబోతున్నాం. అలాగే దీంతో పాటు పగిడిపల్లి సేవా సమితి అనే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అయిన తర్వాత దాని లింక్ అనేది నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క కార్యాచరణ, దీని యొక్క విప్లవం ఏ విధంగా ఉంటుంది అంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఎవరికన్నా లావాదేవీలు మన ఇంటి ముందుకొస్తుంటారు ఈ వారాలోళ్ళు. వారాలోళ్ళు ఈ మధ్య దారుణాలు ఎక్కువ చేస్తున్నారు అలాంటోళ్ళని. మనం ఇంతకుముందు ఒక ఫేస్‌బుక్ పేజ్‌లో చూడొచ్చు. మన న్యూస్ ఛానెల్‌లో చూడొచ్చు. ఆటో డ్రైవర్‌ని ఒకతను పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఏది కేవలం 2000 కోసం, 3000 కోసం బాగా విపరీతంగా కొట్టి వీడియో తీసి అతను సునకానందం పొందారు. అలాంటి వాళ్ళు, అధిక వడ్డీ వసూలు చేసేవాళ్ళు, మేము ఈరోజు ఏదన్నా అవసరం ఉండెళ్తే
50,000 ఇస్తాము. నెక్స్ట్ డే 55,000 లేకపోతే 60,000 అని చెప్పేసి అధిక వడ్డీలు వసూలు చేసేవాళ్ళు. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌కి పాల్పడేవాళ్ళు. ఇట్లాంటి బ్యాచ్ మొత్తాన్ని కూడా ఎదుర్కోవాల్సింది మనమే. ఇలా ఎంతమందున్నారంటే కొంతమందైతే చిట్టీల పేరుతో కొన్ని అంటే వందల కోట్లు మోసం జరుగుతుంది. ప్రతి సంవత్సరం గూడా ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే కొన్ని వందల కోట్లు బయటికెళ్ళిపోతుంది అమౌంట్. ఈ 7 డేస్ యాప్స్ ఒక్కటే కాదండి మనం పోరాటం చేయాల్సింది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడున్న సిట్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు నేను తిరగాలి అంటే ఒక్కడి వల్ల అవ్వదు. కానీ మీరు మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళతో మీకంటూ ఒక ఇది క్యాడర్‌ని క్రియేట్ చేసుకొని అక్కడ ఒక లొకాలిటీగా మీరు ఏది చేసినా సరే ఒక ఎవిడెన్స్‌తో చేసుకుంటూ వాళ్ళని ఎదుర్కోగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇదొక మిరాకిల్ అవుతుంది. ఇదొక గొప్ప సంస్థ అవుతుంది. ఈ సంస్థ పేరు పగిడిపల్లి సేవా సమితి. ఆహ్, దానికి ఇంకా ట్యాగ్‌లైన్ ఏ విధంగా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఒకవేళ ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఏమేమి సబ్మిట్ చేయాలి? ఐ మీన్ సబ్మిట్ అంటే ఏమీ లేదు. వాళ్ళ సభ్యత్వం ఎలా తీసుకోవాలి? అంటే సభ్యత్వం మన సబ్‌స్క్రైబర్స్ నుంచే పిక్ చేస్తారనమాట. ఎవరైతే కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. 100% దీని మీద ఆధారపడటం కాదండి. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళ యొక్క ఫ్యామిలీని వాళ్ళు పోషించే తత్వంలో ఉంటూనే కొద్దో గొప్ప సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే దృక్పథం మనసులో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి సెలెక్ట్ చేయబడతారు. వాళ్ళు జిల్లాల వారీగా, మండలాల వారీగా ఇట్లా వాళ్ళని డివైడ్ చేస్తూ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్స్ టు ఆల్. జై హింద్. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి. పగిడిపల్లి సేవా సమితి అనేది వర్తా? కాదా? ఇలా మనం చేయగలమా? లేదా? అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. పగిడిపల్లి సేవా సమితి కింద కామెంట్ చేయండి.